అలాగే వెళ్దాం. ఏంటి రైడ్కి వెళ్దాము అని చెప్పేసి మళ్ళీ ఇలా కూర్చున్నారని అనుకోకండి. మా హస్బెండ్ ఫేస్ చూసారో పాపం ఎంత డల్గా అయిపోయారో. మా వాళ్ళు వెళ్ళొద్దు అని చెప్పి తిట్టారనమాట. అందుకే ఫేస్ అలా పెట్టారు. నేనే నవ్విస్తున్నాను, కొంచెం నవ్వండి అని చెప్పేసి. అంత అలా రెడీ అయిన తర్వాత ఎందుకు వెళ్ళొద్దు అన్నారని మీకు కూడా డౌట్ వచ్చే ఉంటుంది కదా. మా ఆయన తీసుకెళ్తాను అనేది నైట్ 11కి అనమాట. ఆ టైంలో బయటికి తీసుకెళ్తాను అంటే ఎవరైనా తిడతారు కదా. నేను అప్పటికి చెప్పాను వద్దండి అని, కానీ మా ఆయన వినిపించుకోలేదు. ఆయనకి చాలా ఇష్టం అనమాట నైట్ టైమ్స్ అలా రైడ్కి వెళ్ళడం చల్లగాల్లో. సో ఇంక వద్దని చెప్పేశారనమాట. వద్దు అని చెప్పడానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది. లాస్ట్ టైం ఇలానే బయటికి తీసుకెళ్తాను అని చెప్పేసి పక్కనే ఉన్న విజయవాడ అయితే తీసుకెళ్లిపోయారు. పేరుకి పక్కనే ఉన్న వెళ్ళి రావడానికి 3 hours అయితే పడుతుంది. అండ్ అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత నన్ను మాల్కి అయితే తీసుకువెళ్ళడం వల్ల అక్కడ ఒక 1 hour అయింది. సో 4 hours పట్టింది మేము ఇంటికి రావడానికి. మేము బయలుదేరిందేమో 8 o'clock బయలుదేరాము. 12 అయినా సరే మేము ఇంటికి రాకపోయేసరికి చాలా కంగారు పడిపోయారు. ఫోన్స్ మీద ఫోన్స్ చేశారు. ఎవరు పడుకోలేదనమాట, వెయిట్ చేస్తూనే ఉన్నారు. పైగా మాకు అప్పుడు పెళ్ళైన కొత్తలో ఆడపిల్లని తీసుకుని ఆ టైంలో బయటకంటే ఎవరికైనా భయంగా ఉంటుంది కదా. చాలా కంగారు పడ్డారు. వాళ్ళ కంగారుని, వాళ్ళ టెన్షన్ అయితే నేను అర్థం చేసుకోగలను. సో అందుకని అని చెప్పేసి ఇప్పుడు కూడా 11కి బయటికి తీసుకువెళ్తానంటే వాళ్ళకి భయం వేసింది. అసలు వద్దని చెప్పేశారు. ఇంకా ఆ రోజైతే ఆగిపోయి నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే తీసుకువెళ్లారనమాట. మద్రాస్ కాఫీకి అయితే తీసుకువెళ్లారు. ఇది హైవే పక్కనే ఉంటుంది, మాకైతే దగ్గరే అనమాట. ఒక 30 minutes పడుతుంది అంతే. నేనైతే ఐస్ క్రీమ్ తిన్నాను. నాకు ఫ్రూట్ జెల్లీ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం, కానీ ఆ ఫ్లేవర్ ఐస్ అయిపోయిందని చెప్పారు. అందుకే నేనైతే బ్లూబెర్రీ ఐస్ క్రీమ్ తీసుకున్నాను. తనైతే కాఫీ తాగారనమాట. సో కాసేపు అక్కడే కూర్చుని ఎంజాయ్ చేసి కాఫీ తాగేసి ఐస్ క్రీమ్ తినేసి మేమైతే మళ్ళీ అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. ఆ రోజు అలా అయ్యేసరికి నాకైతే ఈ స్టోరీ గుర్తొచ్చిందనమాట. అప్పుడైతే చాలానే ఫీల్ అయ్యాము. నన్ను ఏమీ అనలేదు, కానీ తను అయితే అన్నారనమాట, ఆడపిల్లని అలా బయటికి తీసుకెళ్ళడం తప్పు కదా అది ఇది అని చెప్పేసి అన్నారు. సో అప్పుడు చాలా ఫీల్ అయ్యాము. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళ బాధ అలాంటిది, వాళ్ళ భయం అలాంటిది కదా అని చెప్పేసి. నాకు అందుకే ఈ స్టోరీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.